హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఎన్నో చట్నీస్ తిన్నాం కదా. అన్ని చట్నీస్లో కల్లా దోసకాయ చట్నీ మనందరికీ ఒక ప్రత్యేకత కదండి. ఈ దోసకాయ చట్నీ చేసుకొని వేడి వేడి అన్నంలోకి అలా కలుపుకొని తింటే మనం ఆస్వాదిస్తూ ఆ పచ్చడిని ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చండి. ఈ పచ్చడి అయితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మా పల్లెటూరులో అయితే మేము ఇలాగే చేసుకుంటామండి. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వీటిలోకి అయితే అందరూ ఎన్నో రకాలుగా చేస్తుంటారు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి, దోసకాయ, దొండకాయలు, వంకాయలు, చిన్నులపాయ, చింతపండు ఇవన్నీ తీసుకొని ముందర ఇవన్నీ కడిగి శుభ్రం చేసుకొని ఇలా ముక్కలుగా చేసుకుందామండి. ఇక దొండకాయలు, వంకాయలు వేయటం వల్ల ఈ చట్నీకి గ్రేవీ అనేది బాగా వచ్చి టేస్ట్ అయితే అద్దరిపోయిద్దండి. ఇప్పుడు ఇటన్నీ శుభ్రంగా కడుక్కొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి, ఇప్పుడు ఇవి తడిగా ఉన్నాయి కదండి, తడిపోయేంత వరకు బాండీలో వేసుకొని పైన వేపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆ ముక్కలన్నిటిని బాండీలో వేసుకుందాం. ఇలా వేసుకొని తిప్పుకుంటూ కొంచెం ఆయిల్ పోసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకుందాం మాడిపోకుండా. ఇదిగో కొంచెం వేగినాయి కదా, కొంచెం చింతపండు, పల్లీలు వేయటం వల్ల ఈ చట్నీ అయితే ఇంకా అద్దరిపాటుగా ఉండిద్దండి. పల్లీల వల్ల ఈ గ్రేవీ వచ్చిద్ది చూడండి. ఆ గ్రేవీతో ఎంత టేస్టీగా ఉండిద్దో ఈ పచ్చడి. కొంచెం జీలకర్ర, కొంచెం నూగులు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేనేదో వేసాను బాగుంటుందని. ఒక్కటి టమోటా అండి ముక్కలుగా కట్ చేసుకొని ఒకటి మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. వీటన్నిటిని ఇప్పుడు శుద్ధంగా ఫ్రై చేసుకుందాం. కావాలంటే వీటిలోకి మీరు కావాలంటే కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చండి. ఇవి అలా ఫ్రై అవుతూ ఉంటే దోసకాయకి చెక్కు తీసేసుకొని శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకుందామండి. పచ్చి దోసకాయ అయితే ముక్కలు నోటి కింద పంటి కింద కరకరలాడుతూ బాగుంటుందండి. పచ్చి దోసకాయని తీసుకోండి. ఇది 1/2 kg ఉందండి. మీకు ఎంత కావాలి, ఎంత క్వాంటిటీలో పచ్చడి చేసుకోవాలనుకుంటే మీరు అనుకుని బట్టి దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చండి. ఇవన్నీ వేగిపోతున్నాయి. దీంట్లో కొంచెం 2 రెమ్మల కరివేపాకు, చిన్నులపాయ రెబ్బలు, చిన్నులపాయ రెబ్బలతో పాటు కొంచెం పసుపు అండి కలర్ కోసం. ఇవన్నీ మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా మనం చెక్కు తీసుకొని పెట్టుకున్నాం కదా దోసకాయ మొత్తం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. చూడండి, ముక్కలు బాగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయండి ముక్కలు. ఇంక ఇప్పుడు మనం మిక్సీకి అయితే బాగోదండి చట్నీ. నేనైతే చిన్న రోల్ని శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ తీసుకొని వచ్చి బయట పచ్చడి అయితే నూరుతున్నానండి. ముందుగా వేయించుకొని పెట్టుకున్న అన్ని రోట్లో వేసుకొని దంచుకున్నామండి. అలా మెత్తగా తక్కువాలండి. పచ్చడి పచ్చగా ఉన్నప్పుడే టేస్ట్గా ఉండి, మిక్సీకి వేసుకుంటే టేస్ట్ పోయిద్దండి. అది బాగా మెత్తగా అయ్యి చట్నీలాగా అయిపోయిద్దండి. అట్లా కాదు, ఇలాగ పచ్చగా నూరుకున్న చట్నీతో అన్నం తింటే కడుపు నిండుగా తినొచ్చండి. ఇప్పుడు నూరుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పచ్చడి అనేది గట్టిగా ఉంది కాబట్టి దోసకాయ ముక్కలు వేసుకొని నూరుకున్నాం అనుకో, దోసకాయ ముక్కల్లో వాటర్ అనేది ఉండిద్ది కదా, ఆ వాటర్తో ఆ పచ్చడి కొంచెం మెత్తగా కొంచెం జాలుగా అయిపోయింది. ఈ పచ్చడి మీరు ఎప్పుడైనా రోట్లో ట్రై చేయండి. రోటి పచ్చడి అంటే ఇంక మనకు చెప్పాల్సిన పని లేదు. రోటి పచ్చడి బాగుంటుంది. మీకు టైం లేకపోతే మీరు మిక్సీకి అయినా వేసుకోవచ్చు. అప్పుడు మిక్సీకి వేసామనుకో దోసకాయ ముక్కలు అన్నీ మెత్తగా అయిపోతాయండి. అలా బాగోదండి. ఇలా ముక్కలు కనపడతా పంటి కింద నవ్వులుకుంటూ ఉప్పుగా పులపలకు బాగుంటుందండి. చూడండి, అన్నీ వేసాము. ఉప్పు, చిన్నులపాయలు అన్నీ వేసి నూరేసాం కదా.
ఇప్పుడు దీన్ని అయితే గిన్నెలోకి తీసుకుందామండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, రోటి పచ్చడి కదా. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని, బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందామండి. పచ్చడికి ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది. ముందుగా ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి, జీలకర్ర, పోపు దినుసులు, ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, అసలు దీనికి పచ్చడికి మెయిన్ ఈ తాలింపేనండి. తాలింపే టేస్ట్నిచ్చిద్ది. తాలింపు మాడిపోకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆనియన్స్ అండి, ఒకటి పెద్ద సైజు ఆనియన్స్ కోసుకొని వేసుకోవాలి. ఇవన్నీ గోల్డ్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పిడికెడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఫ్రెష్గా అయితే ఇంకా బాగుంటుందండి స్మెల్తో. ఇప్పుడు మనం నూరు పక్కన పెట్టుకున్నాం కదా, అదంతా తాలింపులోకి వేసేసుకొని మంచిగా తిప్పుకోవాలండి. చూడండి, పచ్చడి ఆయిల్ పైకి తెలుసు. పచ్చడి కొంచెం ఆ నూనెలో మగ్గిపోయి ఇంకా టేస్టే వేరండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంక ఈ పచ్చడిని టేస్ట్, ఉప్పు అవన్నీ సరిపోయినా చూసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పెట్టేసుకుందామండి. ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియో చూస్తున్నారు, నన్ను లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ ఎంతో మంచిదండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, పచ్చడి ఎంతో టేస్టీగా ఉండి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే, కొంచెం అంత నెయ్యి కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు అన్నం వేసుకొని అన్నంలో కలుపుకొని తిని ఉప్పు అన్నీ సరిపోయినాయి చూద్దామండి. ఈరోజు మా ఇంట్లో మేమందరం ఎంతో ఎంజాయ్ చేసుకుంటా ఈ పచ్చడితో తినేసామండి కడుపు నిండా. మీరు కూడా ఒక్కసారి ఇలా రెడీ చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఉందండి. కచ్చా పచ్చాగా నూరుకున్నాం కదా, అసలు ముక్క పంట కింద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.